హాయ్ ట్రేడర్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో మనం వేదాంత స్టాక్ గురించి కొద్దిగా డిస్కస్ చేద్దాము. ఈ స్టాక్ వచ్చేసి ఆల్ టైమ్ హై వచ్చేసి 500 ఈ రోజు క్రాస్ అయింది. ఈ వీడియో చేసే టైంకి అయితే 500 ఎక్కువ ఉంది. మనకి ఈ స్టాక్లో జూన్లో సేమ్ జూన్ జూన్ జూలై మధ్యలో జూన్ మధ్యలో ఒకసారి ఆ 500 పైన క్రాస్ అయ్యి తర్వాత సస్టైన్ అవ్వలేక మళ్ళీ ఫాలో అయింది. ఇప్పుడు ఈ స్టాక్లో మంచి బ్రేక్అవుట్ వచ్చింది. మనం ట్రేడ్ తీసుకోవచ్చా లేదా అనే దాని గురించి ఈ వీడియోలో మనం డిస్కస్ చేద్దాము. ఈ స్టాక్ వచ్చేసి ఆల్ టైమ్ హై 500 ఎబోవ్ ఉంది. ప్లస్ మనకి మార్కెట్ క్యాప్ వచ్చేసి చాలా పెద్ద కంపెనీ, 1,95,000 కోట్ల పెద్ద కంపెనీ, దాదాపుగా ఒక బ్లూ చిప్ కంపెనీతో సమానం. నిఫ్టీ 50లో కూడా ఉంది. 52 వీక్స్ హై వచ్చేసి 506, ఈరోజు అది క్రాస్ అయింది. 52 వీక్స్ లో వచ్చేసి 208. ఈ మనకి ఇది 5 డేస్లో వచ్చేసి 10% ర్యాలీ ఇచ్చింది. 1 మంత్లో అయితే 7.5-8% ర్యాలీ ఇచ్చింది. మనకి నియర్గా 1 ఇయర్లో అయితే దాదాపు నియర్ బై 100% పైనే రిటర్న్ ఇచ్చింది. ఈ స్టాక్లో స్టీల్కి సంబంధించిన స్టాక్, స్టీలే కాదు వేరే కూడా ఉన్నాయి. వీటిలో మెయిన్ స్టీల్కి సంబంధించిన స్టాక్. ఇప్పుడు చూస్తే మన ఇండెక్స్లో స్టీల్ స్టాక్స్ అన్నీ ఈరోజు అప్ ట్రెండ్లో ఉన్నాయి. కాకపోతే వీటిలో డివిడెంట్ ఇచ్చేదైతే ఇది ఒక స్టాకే మనకి స్టీల్స్లో భారీ డివిడెంట్ ఇస్తుంది. రీసెంట్గా కూడా ఒక 10 days బ్యాక్ కూడా 20 రూపీస్ డివిడెంట్ ఇచ్చింది. నియర్ బై 500కి 20 రూపీస్ అంటే మనకి 5% రిటర్న్, 5% మనకి డివిడెంట్ ఇచ్చింది. ఒక బ్యాంక్ ఇంట్రెస్ట్తో పోలిస్తే మనకి 1 year బ్యాంక్ ఇంట్రెస్ట్ తోటి రిటర్న్ ఇచ్చింది. మనం చార్ట్లో చూస్తే ఇప్పుడు దీంట్లో మనం బై చేయొచ్చా లేదా అనేది మనం వీడియోలో మాట్లాడుకుందాం. ఫస్ట్ వాల్యూమ్స్ చూస్తే కంటిన్యూస్ ఇక్కడ మనకి ట్రెండ్ లైన్ క్రాస్ అయిన తర్వాత ఇక్కడ ఫస్ట్ మనకి జూన్లో ఒకసారి వాల్యూమ్స్ వచ్చాయి. కాకపోతే సస్టైన్ అవ్వలేకపోయింది. తర్వాత సైడ్ వేస్ వెళ్ళింది. వన్లో ఒకసారి ట్రై చేసింది ర్యాలీ అవడానికి, అది కంటిన్యూ అవ్వలేదు, మళ్ళీ ఫాలో అయింది. ఇప్పుడు మళ్ళీ స్టీల్ స్టాక్స్ మంచి భూమిలో ఉన్నాయి. అదే చైనా న్యూస్ వల్ల, చైనా వల్ల తీసుకునే రేట్ కట్స్, కొన్ని విషయాల వల్ల స్టీల్ స్టాక్స్ ర్యాలీ అవుతున్నాయి. దాంతోపాటు వేదాంత. కాకపోతే మనకి ఒకవేళ ఈ స్టాక్ మనం స్వింగ్ ట్రేడింగ్కి సెలెక్ట్ చేసుకున్నాము. ఒకవేళ స్ట్రక్ అయిన ఇయర్స్ అయితే ఉండకపోవచ్చు. ఒక 1 మంచి ర్యాలీ వస్తుందనేది, మంచి రిటర్న్ వస్తుందనేది నా ఎక్స్పెక్ట్. RSI చూస్తే నియర్ బై 67 ఉంది. ఈరోజే ఆల్ టైమ్ హై. ఇక్కడ చూస్తే మనకి మేలో ఒకసారి క్రాస్ అయింది. కాకపోతే తర్వాత సైడ్ వేసి వెళ్తూ రకరకాలుగా డ్రాగ్ అయిపోయిన తర్వాత ఇప్పుడు మన ట్రెండ్ లైన్ బ్రేక్అవుట్ అయి సస్టైన్ అయి పైకి వెళ్ళింది. ఈ స్టాక్లో మనం ట్రేడ్ తీసుకోవాలంటే తీసుకోవచ్చు. ఫస్ట్ టార్గెట్ వచ్చేసి నా అంచనా ప్రకారం అయితే ఒక 580-600 వరకు పెట్టుకోవచ్చు. నియర్ బై ఒక 20% వరకు మనం ర్యాలీ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఈ స్టాక్లో నియర్ బై 20%, అదే ఒక 1 రూపీ అటు ఇటుగా 20% కాబట్టి ఈ ర్యాలీ అనేది కంటిన్యూగా అవుతుందా అనేది చెప్పలేము. కొంతకాలం 1 or 2 days సైడ్ వేసి ఇవ్వచ్చు, 1 week కూడా సైడ్ వేసి వెళ్ళొచ్చు. తర్వాత స్లో అండ్ స్టడీగా ఈ ర్యాలీ అనేది ఒక 1-2 monthsలో ఈ ప్రైస్కి 600 అనే ప్రైస్కి రీచ్ అవుతుంది అనేది నా ఎక్స్పెక్టేషను. ఒకవేళ మెటల్ స్టాక్స్లో మనకి ర్యాలీ కంటిన్యూ అయితే 1 monthలో వచ్చినా ఓకే. లేక ఏదైనా సైడ్ వేసి వెళ్ళి మళ్ళీ ఆ న్యూస్లో అన్ని చాలా ఉంటాయి కదా మార్కెట్లో, చిన్నదానికి కూడా రియాక్ట్ అవుతుంటుంది. కాబట్టి వాటన్నిటి ప్రకారం చూసి మనం ట్రేడ్ తీసుకోవాలి. కాబట్టి మనం తీసుకునేది ఫస్ట్ స్వింగ్ ట్రేడింగ్ పర్పసే కాబట్టి 1 month వెయిట్ చేయొచ్చు. ఆల్ టైమ్ హైకి క్రాస్ అయింది. మన వాల్యూమ్స్ వచ్చాయి, కంటిన్యూస్ 3 days వాల్యూమ్స్ వచ్చాయి, మంచి బ్రేక్అవుట్ వచ్చింది. తర్వాత ర్యాలీ అనేది కంటిన్యూ అవుతుంది. చూడండి, ఇక్కడ ఒక 1 week సస్టైన్ అయింది, సైడ్ వేసి వెళ్తూ సస్టైన్ అయింది. తర్వాత ర్యాలీ అనేది కంటిన్యూ అవుతూ మళ్ళీ 3 daysలోనే 500 రీచ్ అయిపోయింది. మనం ఈ స్టాక్లో ఇప్పుడు ట్రేడ్ తీసుకోవచ్చు. ఫ్రెష్గా ఎవరైనా ఎంటర్ అవ్వాలన్నా మంచి బ్రేక్అవుట్ దగ్గర దొరుకుతుంది. ఈ స్టాక్లో స్టాప్ లాస్ అయితే నాకు తెలిసి అవసరం లేదు. ఒకవేళ స్టాప్ లాస్ పెట్టుకోవాలనుకుంటే ఇప్పుడున్న ప్రెజెంట్ లైవ్లో ఒకవేళ ట్రేడ్ తీసుకున్న 470 ఆ ప్రైస్లో స్టాప్ లాస్ పెట్టుకుని ఒక 30 రూపీస్, అప్ సైడ్ వచ్చేసి ఒక 80 రూపీస్ to 90 రూపీస్, ఒక 1:3 స్టాప్ లాస్ అనేది 1 ఉంటుంది. ఈ టార్గెట్ అనేది 3 ఉంటుంది. మనం అలా స్టాప్ లాస్ అలా పెట్టుకొని ట్రేడ్ చేయొచ్చు. ఈ స్టాక్లో మనకు స్ట్రక్ అయినా ఒక మినిమం 5-10% ఇయర్లీ యావరేజ్ అని చూస్తే 10% వరకు మనకి
ప్రతి క్వార్టర్లీకో హాఫర్లీకో డివిడెంట్ ఇస్తుంటారు. అందువల్ల అది కూడా మనకి కొంత ప్లస్ పాయింటే. దీంట్లో మనం వెయిట్ చేసినా ఇబ్బంది లేదు అంటానికి ఇది ఒక మంచి కారణము. తర్వాత కంపెనీ కూడా ఏమి పెన్నీ స్టాక్ ఏం కాదు, బ్లూ చిప్ కంపెనీ, 2 lakhs crores కంపెనీ, స్టీల్ సెక్టారు, ఇప్పుడు డిమాండ్ ఉండే కంపెనీయే. ఇవన్నీ కూడా మనకి ఇంక్లూడ్ చేస్తే మంచి బ్రేక్అవుట్ దగ్గర దొరుకుతుంది. ఎవరైనా ట్రేడ్ తీసుకోవాలన్న వాళ్ళు ఈ వీడియో చూసిన తర్వాత మీ చిన్న అనాలిసిస్ చేసుకొని మీ రిస్క్ రివార్డ్ వాటికి మ్యాచ్ అయితే దాన్ని బట్టి ఈ ట్రేడ్ తీసుకోండి. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో నేను ఎవరైనా కొత్తగా స్టాక్ కోసం అనాలిసిస్ చేస్తున్న వాళ్ళ కోసం హెల్ప్ అవుతుందని చేశాను. ఓకే ఫ్రెండ్స్, ప్రతిరోజు మన ఛానల్లో ఏదో ఒక స్టాక్ గురించి మనం డిస్కస్ చేస్తుంటాము. మీకు అందరికి ఉపయోగపడుతుంది అనాలిసిస్. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మన ఛానల్ని ఫాలో అవుతుండండి. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్.